నమస్తే బోసుకుమరి. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విశ్లేషణ చూస్తుంటే నవ్వాల ఏడవలు అర్థం కావట్లేదు. వైసీపీ పార్టీని కవర్ చేయడానికి ఎవరో ఉన్నారు కొంతమంది. మీరు సాక్షి టీవీ చూడండి, ఎవరో డిబేట్లు పెడుతుంటారు, అలా ఇద్దరే వస్తుంటారు, ఎవరు రారు అక్కడికి. అలా ఇద్దరే ఆ డిబేట్లు కూర్చుంటుంటారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పార్టీకి పనిచేశారు, వైసీపీ పార్టీని లేవదీసేటువంటి ప్రయత్నం చేశారు. 11 సీట్లకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు నిద్రాహారాలు మానలేదు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రోజా గారు, అంబటి గారు, పేర్ని నాని గారు, లేకపోతే ఆ ప్రసాద్లని ఉన్నారు కొంతమంది, వీళ్ళు వైసీపీ పార్టీకి ఏదో మెయిల్ చేద్దాం అనుకుని వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్థితికి రావడానికి వీళ్ళే కారణం. ఈ ఛానల్ కూర్చొని మాట్లాడి వైసీపీ పార్టీ తరఫున మాట్లాడేటువంటి వాళ్ళే కారణం. ఎప్పుడు కూడా ప్రజలకు అర్థమైంది, వితండవాదం చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పెద్ద స్టోరీ వెళ్ళారు మళ్ళీ. అంటే స్టోరీలు వైసీపీ పార్టీకి కామన్. నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తానంటే, వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి కథే ఒక పెద్ద స్టోరీ. అంటే గుండెపోటు అని, చంద్రబాబు నాయుడు గారు చంపారని, అది రాజకీయాల్లో వాడుకున్నారు కదా వాళ్ళు. నేను చెప్పాను కదా, ఇందాక గత వీడియోలో చెప్పాను, ప్రజల్ని నమ్మించగలగటమే రాజకీయం. అది మంచా చెడా తర్వాత సంగతి. వాళ్ళకి ఫేవర్ అవ్వాలి, ఓట్లు పడాలి, అధికారం రావాలి, అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకోవటం, అధికారం జులుం, ఇవన్నీ ఇదే రాజకీయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అంటే అక్కడ చంపింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనిషి, వాళ్ళకి సంబంధించిన చనిపోతే చంద్రబాబు నాయుడు గారు చంపించారు, టీడీపీ పార్టీకి సంబంధం అని చెప్పేసి ఎలక్షన్స్ లో లబ్ధి పొందలా. మరి 2024కు సంబంధించి ఏమైంది? అదే రివర్స్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినటువంటి ఇష్యూలో అది కూడా ప్రధానంగా నిలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి రివర్స్ వస్తుంది, కానీ నమ్మించేటువంటి ప్రయత్నం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పక్కా ఎగ్జాంపుల్. నేను మొన్నే చెప్పాను ఈ విషయాన్ని. ఇప్పుడు ఏంటంటే, ఈ దొరికినటువంటి 11 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు, ప్లస్ ఆ దొరికినటువంటి 11 కోట్లు మోడీ గారు మొత్తం బ్యాన్ చేసినటువంటి 500 రూపాయల నోట్లు, పాత నోట్లు. ఇప్పుడు మళ్ళీ దొరికినటువంటి వెంకటేష్ అనేటువంటి దొరికితే ఆయన మాకు సంబంధం లేదు. ఆయన ప్రధానమంత్రి మోదీ గారితో ఇంకోతో ఎవరితో ఫోటో దిగినా కూడా మాకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మనిషి. కేటీఆర్ గారితో, కవిత గారితో, కేసీ, వీళ్ళందరితో, తెలంగాణ రాజకీయ నాయకులతో ఎవరితో దిగినా కూడా సంబంధం లేదు. మాతో ఫోటోలు దిగినా సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన వీడియోలు ఉన్నా సంబంధం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో దొరికినా సంబంధం లేదు. ఏమి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది, లోకేష్ గారితో ఫోటో ఉంది కాబట్టి ఇదంతా వాళ్ళు చేసిన కుట్ర. ఇది వాళ్ళు రాసినటువంటి పక్కా స్క్రిప్ట్ ఇప్పుడు. బట్ నేను ఇందాకే చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఇది ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం. అంతకంటే మార్గం లేదు వాళ్ళకి. అవును మేము తప్పు చేసామని చెప్పేసి ఒప్పుకోరు కదా. కాబట్టి దీన్ని ఏంటంటే, ఇప్పుడు ఈ విశ్లేషకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇప్పటికి కొన్ని 100 సార్లు చెప్పుకుంటాను, ప్రజలు నమ్ముతున్నటువంటి విషయాన్ని కాదు అని చెప్పేసి వితండవాదం చేస్తే అది చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. ఆ ప్రమాదమే వైసీపీ పార్టీ 11 సీట్లు. నా కేవల్ క్రియేషన్స్ ఫాలో అయినటువంటి వాళ్ళకి తెలిసే విషయం. చాలాసార్లు చెప్పాను, ప్రజలు మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పేసి నమ్మారు, నమ్ముతున్నారు. ఈ విషయాన్ని లీగల్గా తేల్చాలి. లీగల్గా వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఆ 11 కోట్లు దొరికితే అవి మాయ కాదు, చంద్రబాబు నాయుడు పెట్టించాడు, ఇంకొక ఆయన దొరికితే ఆ డబ్బులు కాదు, అవి ఎప్పుడో బ్యాన్ అయిపోయిన డబ్బులు, ఈ సొల్లు కాదు. ఇదంతా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, ఇంకా నెగిటివ్ పెరిగిపోతుంది. అది వైసీపీ పార్టీకి సంబంధించి నెగిటివ్ పెరిగిపోతుంది. ఈ స్పోక్స్ పర్సన్ లాంటి వాళ్ళు వైసీపీ పార్టీకి మెయిల్ చేస్తాం అనుకుని ఎట్లాగా అసలు ఈ మోదీ గారు అంటే కనపడుతున్నాయి, కళ్ళ ముందు కనపడుతున్నాయి, ఆ నోట్లు కనపడుతున్నాయి. కనపడుతున్నా కూడా అవి పాత 500 రూపాయల నోట్లు అనేటువంటి విధంగా మరి వాళ్ళు చెప్తే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రమాదం చేకూరుస్తున్నారు వీళ్ళు. ఇది కరెక్టా కాదా అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. రోజా గారు కానీ, పేర్ని నాని గారు కానీ, కొడాలి నాని గారు, వీళ్ళందరూ వైసీపీ పార్టీ పతనమే చేశారు. వైసీపీ పార్టీని పతనం చేసింది వీళ్ళే. బూతులు తిట్టే ఒకరు, అబద్ధాలు మాట్లాడొకరు, వితండవాదం చేసి ఒకరు, విచ్చలవిడిగా మాట్లాడొకరు, అబద్ధాలు మాట్లాడొకరు, మోసపూరిత మాట్లాడొకరు, లేని పని క్రియేట్ చేసి ఒకరు. ఇప్పుడు మళ్ళీ అదే క్రియేషన్. డబ్బులు దొరుకుతాయి, మాకు సంబంధం లేదు, అవి పాత నోట్లు. వెంకటేష్ అనేటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ మనిషి అయితే అసలు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుతో, లోకేష్ గారితో ఫోటో ఉంది కాబట్టి వాళ్ళ మనిషి. ఇంత దౌర్భాగ్యం అనమాట. మరేమవుతుంది చూడు.